వరుసగా 2 హిట్స్ ఇస్తేనే ఆ దర్శకుడి నెక్స్ట్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతాయి. అలాంటిది హ్యాట్రిక్ దర్శకుడి నుంచి వచ్చే సినిమాపై ఇంకెన్ని అంచనాలుంటాయి? కానీ అన్నింటినీ సక్సెస్ఫుల్ గా ఫేస్ చేశాడు రాజమౌళి. వరుసగా ఛత్రపతితో 4వ విజయాన్ని ఖాతాలో వేసుకుని మరో టర్నింగ్ పాయింట్ కొట్టాడు ఈ దర్శక దిగ్గజం. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. అగ్నిస్ఖలన సందత్తరిపు వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యందిన సముద్యత్కిరణ విద్యుద్యుమణి ఖని ఛత్రపతి తజ్జంట జను తద్దింతిరణ దిందిం తహిత నట ఛత్రపతి. స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రి సై 3 సూపర్ హిట్సే. హ్యాట్రిక్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు రాజమౌళి. అప్పటికే మనోడికి స్టార్ డైరెక్టర్ గా ప్రమోషన్ వచ్చేసింది. ఇక ఈయన ఏ సినిమా చేసినా దానిపై అంచనాలు మామూలుగా ఉండవు. వరుసగా 3 సక్సెస్ల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మరో బ్లాక్ బస్టర్ ఛత్రపతి. కుంభీనికర కుంభస్థ గురు కుంభీ బలయపతి ఛత్రపతి ఝంఝాభవన గర్వాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండ ప్రబల దుర్దండ జిత దుర్దండ భటకతి ఛత్రపతి శత్రు ప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి. వర్షం తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్ కెరియర్ కు ఊపిరిపోసిన సినిమా ఛత్రపతి. సై తర్వాత మరో మాస్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తాను అని చెప్పిన రాజమౌళి అన్న మాట ప్రకారం ఛత్రపతితో ఆడియన్స్ ముందుకొచ్చాడు. అప్పటి వరకు ప్రభాస్ ను ఎవరూ చూపించినంత పవర్ఫుల్ గా చూపించి అలవాటు ప్రకారం మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. దాంతో పాటు బోనస్ గా మరో టర్నింగ్ పాయింట్ టేస్ట్ చేశాడు. అంటే నాలో అందం, 1 2 3 అంటే నీలో వేగం, వేగంతో అందాన్ని గుణకారం చెయ్యాలి. ఛత్రపతి సక్సెస్ రాజమౌళి రేంజ్ ను మరింత పెంచేసింది. స్టార్ డైరెక్టర్ నుంచి మరో స్థాయికి తీసుకెళ్లింది ఈ సినిమా. ఛత్రపతి సక్సెస్ తో మన హీరోలందరి కళ్ళు రాజమౌళి పైనే. తమకు ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడా అని ఒక్కరేమిటి స్టార్ హీరోలంతా ఆశగా ఎదురు చూశారు. అయితే రాజమౌళి మాత్రం కూల్ గా రవితేజతో విక్రమార్కుడు తీసి మరో హిట్ కొట్టేశాడు. కాలేజ్ పాపల బస్సు ఎస్సీను చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఎస్సీను చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధుడి డిషుం డిష్యూ. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా, చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా. రవితేజ అనుష్క జంటగా వచ్చిన విక్రమార్కుడులో తన మార్కప్ యాక్షన్ ను చూపిస్తూనే రవితేజ ఇమేజ్ కు సరిపోయేటట్లు సూపర్ కామెడీని వర్కౌట్ చేశాడు రాజమౌళి. జక్కన కెరియర్ లో మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ కూడా విక్రమార్కుడే. విక్రమ్ రాథోడ్గా, అత్తిని సత్యబాబుగా రవితేజతో యాక్షన్ ఇరగదీయించాడు జక్కన. ఖచ్చితముగా లచ్చిందేవే మాతా వచ్చుచుంటి, తల్లి వచ్చుచుంటి. స్వామి అయ్య బాబాయ్ లక్ష్మీదేవి లచ్చిందేవి నిన్ను కనుకరించిందే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు. కనుకరించి నీకు డబ్బులిస్తానందే తల్లి. ఎంత స్వామి? మాట్లాడకు. 100 లక్షలు. 100 లక్షలే? ఇప్పుడున్న దర్శకులు వరుసగా 2 సక్సెస్లు కొట్టడమే గగనం. అలాంటిది ఏకంగా వరుసగా 5 విజయాలు కొట్టాడు రాజమౌళి. జక్కన్న సక్సెస్ గ్రాఫ్ చూసి స్టార్ హీరోలు ఆయన వెంట పడ్డారు. కానీ మనోడు మాత్రం ఎవ్వరిని పట్టించుకోడు. తాను ఎవరితో సినిమా చేయాలనుకుంటే అతడితోనే పని కానిచ్చేస్తాడు. అదే రాజమౌళి స్పెషాలిటీ. విక్రమార్కుడు సూపర్ సక్సెస్ తర్వాత కాస్త రూట్ మార్చాడు రాజమౌళి. వరుసగా యాక్షన్ సినిమాలు చేసి బోర్ కొట్టిందో లేక సంథింగ్ డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకున్నాడో తెలియదు కానీ ఎన్టీఆర్ తో యమదొంగ వంటి గ్రాఫికల్ వండర్ ను క్రియేట్ చేసి వహవా దర్శక ధీర అనిపించుకున్నాడు రాజమౌళి. 2007లో వచ్చిన యమదొంగలో ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి.
అప్పటి వరకు సున్నుండలా ఉన్న ఎన్టీఆర్ ను సన్నగా తయారు చేశాడు రాజమౌళి. యమదొంగలో బక్క ఎన్టీఆర్ ను చూసి అభిమానులే కాదు, ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోయింది. యముడిగా మోహన్ బాబు, కుర్ర యముడిగా ఎన్టీఆర్ నటన సినిమాకే హైలైట్. యమదొంగ కోసం రాజమౌళి వాడుకున్న గ్రాఫిక్ టెక్నాలజీ సింప్లీ సూపర్బ్. యమదొంగ కంటే ముందు యమలోకం కాన్సెప్ట్ తో చాలా సినిమాలే వచ్చాయి. కానీ ప్రతి సినిమాలో యముడు, అతడి కుర్చీ ఇవే కనిపించాయి. కానీ మొట్టమొదటిసారి యమదొంగలో అద్భుతమైన గ్రాఫిక్స్ తో యమలోకాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడు రాజమౌళి. యమదొంగతో ఎన్టీఆర్ కు 4 ఏళ్ల తర్వాత హిట్ ఇవ్వడమే కాదు, తాను కూడా డబుల్ హ్యాట్రిక్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాడు జక్కన్న. అయితే రాజమౌళికి అసలు పరీక్ష అప్పుడే స్టార్ట్ అయింది. యమదొంగ తర్వాత కెరియర్ లోనే భారీ ప్రాజెక్ట్ మగధీరకు ముహూర్తం పెట్టాడు రాజమౌళి. డబుల్ హ్యాట్రిక్ పూర్తయింది. అదే టైంలో రాజమౌళికి అసలు పరీక్ష మొదలైంది. చిరుతతో సక్సెస్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన మెగా తనయుడు రామ్ చరణ్ ను మగధీరుడిగా చూపించాల్సిన బాధ్యత రాజమౌళిపై పడింది. దానికోసం ఏకంగా 40 కోట్ల బడ్జెట్ తీసుకున్నాడు రాజమౌళి. తెలుగు సినిమాలో కనీ విని ఎరగని సెట్లతో రాజమౌళి తెరకెక్కించిన మగధీరుడు ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేశాడు. కావలసినంత బడ్జెట్, హై టెక్నికల్ టీమ్ అన్నీ ఉన్నాయి. అయినా రాజమౌళికి ఎక్కడో చిన్న టెన్షన్. తెలుగులో తొలిసారి 40 కోట్లకు పైగా ఖర్చు చేస్తోన్న సినిమాకు దర్శకుడు కావడంతో జక్కనకు ఏదో ఓ మూల తెలియని కంగారు. రిజల్ట్ పాజిటివ్ గా వస్తే ఓకే, కానీ ఏదైనా తేడా జరిగి నెగటివ్ అయితే ఏంటి పొజిషన్? ఇలా మగధీర తెరకెక్కిస్తున్నప్పుడు రాజమౌళికి ఎన్నో టెన్షన్స్. ఏ టెన్షన్స్ రాజమౌళిని ఇబ్బంది పెట్టలేకపోయాయి. దర్శక ధీరుడి వర్క్ డెడికేషన్ కు రికార్డులే సాక్ష్యంగా నిలిచాయి. రాజమౌళి పనితనానికి జాతీయ అవార్డులు సైతం తల వంచాయి. ఇక ఈ దర్శక ధీరుని చూసి మన ఇండస్ట్రీ మాత్రమే కాదు, టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ జయహో దర్శక ధీరా అంటూ జేజేలు పలికింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.